హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి అఫీషియల్గా మరో వికెట్ అయితే పడింది అని చెప్పవచ్చు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి ఎలిమినేట్ అయ్యి 6వ వారమే బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి బయటకైతే వచ్చేశాడు. ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 మంది కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ అవ్వడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు బాగా కలిసి రావడంతో పాటుగా బాండింగ్స్ మూలాన భరణికి నెగిటివిటీ పెరిగిపోవడంతో ఓట్లు తక్కువగా పడి చివరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేషన్ రౌండ్లో రాము రాథోడ్, భరణి ఇద్దరు ఉన్న నేపథ్యంలో కాసేపు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఇంట్లో ఒక పవర్ అస్త్ర ఉంది అని, అది ఆ పవర్ అస్త్రాన్ని వాడతారా లేదా అనేది అతని ఇష్టం అంటూ ఇమ్మాన్యుయల్ని అడగడం అయితే జరిగింది. ఇమ్మాన్యుయల్, నువ్వు పవర్ అస్త్రాన్ని యూజ్ చేయాలనుకుంటున్నావా లేదా? అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ఈ పవర్ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే నువ్వు వాడే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తే కరెక్ట్గానే ఆలోచించి ఇమ్మాన్యుయల్ వాడతాను అని చెప్పాడు. అయితే ఇక్కడ భరణి ఖచ్చితంగా నేను సేవ్ అవుతాను అని, నాకు పవర్ అస్త్ర అవసరం లేదు అంటూ చెప్పడంతో ఇక రాము రాథోడ్ కోసం ఇమ్మాన్యుయల్ పవర్ అస్త్రాన్ని వాడటం అయితే జరిగింది. అయితే రాము రాథోడ్ ఓటింగ్లోనే సేవ్ అయ్యి భరణి ఎలిమినేట్ అవ్వడంతో పవర్ అస్త్ర వాడటం వృధా అయిపోయింది. భరణి కూడా బయటకైతే వచ్చేశాడు. దీంతో ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఓటింగ్లో లీస్ట్లో భరణి ఉన్నాడు అంటే ఎవరు నమ్మడానికి కూడా అస్సలు వీలు పడని విషయం అని చెప్పచ్చు. అయితే అదే నిజం అని చెప్పాలి. సో భరణి ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.